నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, సార్ మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్నిట్లో నేనేమీ చెప్పట్లేదు సార్. నేను సొంతంగా మీరు అది చేశారా, ఇది చేశారా, ఇంకా మీరు చెప్తున్న ఆ తులం బంగారం, ఆ స్కూటీలు, అటువంటి వాటి గురించి కూడా నేను అడగట్లేదు సార్. మీరు చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించే మాట్లాడదాం మనం. మిగతా అంశాలు కూడా వద్దు. కేవలం మీరు చెప్పిన ఈ వసతి గృహ విద్యార్థులకు డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని మీరు చెప్తున్నారు కదా. మీ మంత్రులు ఎవరైనా, పోనీ మీకు అంత టైం ఉండదు అనుకోండి, మీ మంత్రులు ఎవరైనా, మీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీరు చెబుతున్న ఈ వసతి గృహాలకి సర్ప్రైజ్ విజిట్ చేయమనండి. ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే సర్ప్రైజ్ విజిట్ చేయమనండి. ఒక్క చోటైనా విద్యార్థులకి పౌష్టికాహారం లభిస్తుంది, వాళ్ళు బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు అని ఒక్క చోట చెప్పించండి సార్. రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా మీ ఇష్టం, ఒక్కచోట చెప్పించండి. డైట్ ఛార్జీలు పెంచామని గొప్ప చెప్పుకుంటున్న మీరు బయట ఎక్కడండి మీకు 4 రూపాయలకు కోడిగుడ్డు వస్తుంది? ఎక్కడన్నా వస్తుందా 4 రూపాయలకు కోడిగుడ్డు? మీరు పెంచిన డైట్ ఛార్జీల్లో మీరు కోడిగుడ్డుకి ఇచ్చిన ధర 4 రూపాయలు. కందిపప్పుకి ఎంత ధర ఇచ్చారు మీరు? ఏం జరుగుతుందో తెలుసా మీకు? డైట్ ఛార్జీలు పెంచాం, అయిపోయింది, కథం అయిపోయింది, ఇంక అంతే. డైట్ ఛార్జీలు పెంచాం, సూపర్. మరి అమలు అవుతుందా? మీరు పెంచిన డైట్ ఛార్జీలు ఏంటి, బయట ఉన్న రేట్లు ఏంటి?